భూమిపైన ఇప్పుడు ఎక్కువ నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఫామ్ అయి ఉంది. ఎర్త్ బౌండెడ్ సోల్స్ ద్వారా ఎక్కువ ఉన్నది. అందరూ ఇక్కడే ఉన్నారు, ఎవరు పైకి పోలేదు, చచ్చిపోయిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు, వాళ్ళే మనం పట్టుకుని పీడిస్తున్నారు, చంపుతున్నారు అని అంటున్నారు అందరూ. ఏంటి అదంతా నిజమేనండి? యాక్చువల్లీ మొన్న నేను చాలా ఎక్స్పీరియన్సెస్ అయ్యాయి ఇది. నేను యాక్చువల్లీ వేరే వాళ్ళ లోపలికి వెళ్ళింది కూడా నేను దీన్ని అంతా బిలీవ్ చేసేదాన్ని కాదు, కానీ నేను ఎక్స్పీరియన్స్ అవ్వడం స్టార్ట్ చేశాను. నాకు ద్వంద్వత్వంగా మాట్లాడతారు వాళ్ళు వేరే సోల్ ఎంటర్ అయినప్పుడు. సో అందులో అడిగితే కూడా నాకు ఏమొచ్చిందంటే, వాళ్ళు ఎప్పుడైతే లో ఎనర్జీస్తో ఉండి ఏడ్చుకుంటూ అట్లా ఉంటే, అవి ఓపెన్ ఉన్నప్పుడు వాళ్ళలో ఏదో ఇట్లా బ్లాక్ హోల్ లాగా ఓపెన్ లాగా చూపించారు నాకు ఎగ్జాక్ట్లీ అది. సో ఆ సోల్ ఎంటర్ అవుతుందంట. ఎంటర్ అయినప్పుడు డబుల్ మాట్లాడతారు, అంటే ఆ సోల్ చెప్పేది మధ్య మధ్యలో మాట్లాడుతూ ఉంటారు, వీళ్ళ ఓన్ టాక్ మాట్లాడతారు. కొంతమంది అంటారు నాకు లోపల నుంచి వచ్చింది, ఇక్కడ ఇది ఉంది, నేనే పార్వతిని, మా హస్బెండ్ శివుడు, ఈ టైప్ చెప్తూ ఉంటారు. దానికి సెన్స్ ఉండదు. సెన్స్ లేని మాటలు మాట్లాడినప్పుడు నేను ధ్యానం చేస్తున్నా అంటారు, పిల్లలు అద్భుతం అంటారు, మళ్ళీ పిల్లలు మొత్తం కంప్లైంట్ చేస్తూనే ఉంటారు. సో ఇది మనకి అర్థమైపోతుంది 5 నిమిషాలు చూస్తే, ఓహో ఇది ఈ కేసు రా బాబు అనిపిస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే, మొన్న కోవిడ్ అప్పుడు చాలా మంది చనిపోయారు, సడన్ డెత్ అయింది, దానిలో ఏం రిచువల్స్ లేవు. మరి రిచువల్స్ ఉన్న వాళ్ళు కూడా చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళని చూశారు. సో అది డిఫరెన్స్. ఆత్మ యొక్క పరిమితి అంటే వాళ్ళ యొక్క జ్ఞానాన్ని బట్టి ఉంటుంది అనిపించింది. వాళ్ళు పూర్తిగా ఎదగకుండానే వాళ్ళు వెళ్ళిపోవడం కాదు, వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండాలి వెళ్ళిపోవాలని, చనిపోయాక పైకి పోవాలని, తెలుసుకోకుండానే చనిపోయారు, ఆత్మ జ్ఞానం లేకుండానే చనిపోయారు. కరెక్ట్. సో అయితే ఈ సడన్ డెత్ల వల్ల ఏమవుతుంది, పిల్లలు చిన్నగా ఉంటారు, ఆల్రెడీ ప్లానింగ్ లేదు, ఒకసారి ఎక్కడెక్కడో ఆస్తులు ఉంటాయి, వైఫ్కి తెలియదు, పిల్లలకు తెలియదు, ప్లస్ వైఫ్ చదువుకొని ఉండదు, ఒకసారి వైఫే చనిపోతుంది, పిల్లల్ని హస్బెండ్ ఎలా పెంచగలుగుతాడు, ఇలాంటివన్నీ అటాచ్మెంట్స్ కదా, ఈ అటాచ్మెంట్స్తో ఉంటారు పాపం. ఎందుకంటే ప్లాన్డ్ కాదు కదా, ప్లాన్డ్ అయితే సరేలే అని వీళ్ళు చూసుకోవాలి ఏదో చెప్పొచ్చు మనం, క్యాన్సర్ అలాంటివి అయితే. సో వాళ్ళు ఏం చేశారు, నేను ఉండి వీళ్ళని రక్షిస్తా, నేను ఉండి చూసుకుంటా. ఎప్పుడైతే ఒకసారి సోల్ బయటకు వస్తే వాళ్ళకి మాస్టర్లు చెప్తారు, నువ్వు ఇలా ఫ్లైగా ఇలా వెళ్ళు, నువ్వు ఈ లైట్లోకి వెళ్ళిపోవాలి, ఇన్ని రోజులే నీకు ఉంటుంది, 12 రోజులు, కొంతమందికి 13 రోజులు, బాగా ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళకి 13 రోజులు ఉంటుంది. 13th డే ముముక్షువులకి 13th డే ఉంటుంది, ముముక్షువులకి పర్లేదు ఎప్పుడైనా వెళ్ళొచ్చు, కానీ 13 days అని ఎందుకు పెట్టారు, ఆ రోజు పరమపదంది చేసేది 13th డే. సో అయితే ఈ 12 daysలో వాళ్ళకి మాస్టర్స్ చెప్తారు నువ్వు వెళ్ళిపోవాలని, కానీ ఇక్కడ గుంజుతుంటుంది వాళ్ళకి, అమ్మో నా పిల్లలు ఎట్లా బతుకుతారు, నేను ఉండి వాళ్ళకి ఏదో జ్ఞానం ఇస్తా, చేస్తా, చూసుకుంటా అనేది ఉంటుంది. వీళ్ళు చెప్తారు నువ్వు చూసుకోలేవు అని, కానీ వినే స్థితిలో ఉండదు కదా ఆ మమకారం అన్నది, ఉండిపోతారు వాళ్ళు. ఆ 12th డే పోకపోతే ఇక్కడే ఉంటారు, వాళ్ళనే మనం దయ్యం అంటూ అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. సో వాళ్ళు ఏంటి, ఫ్యామిలీలోనే ఉంటారు వాళ్ళకు. సో అప్పుడు వాళ్ళు కంప్లీట్గా పిల్లలు బాగా చికాకు పడ్డము, కొట్లాడుకోవడము, ఏడవడము, హస్బెండ్ కూడా నిద్ర సరిగ్గా పట్టకపోవడము, ఇరిటబిలిటీ ఉండడము, ఇది నార్మల్. మరి అంటారు మీరు అంత ప్రేమతత్వంతో ఉన్న తల్లిది ఇది ఉంటే అట్లా ఎందుకు అవుద్దని, ఎందుకంటే అది దాని ఎనర్జీస్ దయ్యం కిందకి మారింది, అది ఎర్త్ బౌండ్ సోల్ అయిపోయింది. సో ఆ ఎనర్జీస్ ఎప్పుడైతే షిఫ్ట్ అవుతాయో అప్పుడు ఇంట్లో ఎనర్జీస్ షిఫ్ట్ అవుతాయి, ఇంట్లో తొందరగా కూరగాయలు పాడైపోతాయి, ఫుడ్ పాడవుతుంది, పెరుగు సరిగా తోడుకోదు. చాలా మీరు ఈజీగా చెప్పొచ్చు ఒక ఇంటికి వెళ్తే అందులో ఒకటి ఉందని. ఇంకోటి నేను రీసెంట్గా ఒక పెండులం ఉంది, అది కొద్దిగా ఏంజిల్ లాగా ఉంటుంది, అది మీద పర్ల్ని పట్టుకోవాలి, అది మీరు ఇంట్లో ఎర్త్ బౌండ్ సోల్ ఉందా అంటే అది రైట్ సైడ్ ఎస్ అని తిరుగుతుంది, అది ఎంత స్పీడ్గా తిరుగుతుంది అంటే నాకైతే అద్భుతం అనిపించింది. అది మీరు ఏ క్వశ్చన్ అడితే అది ఆన్సర్ చేస్తుంది, కరెక్ట్గా చేస్తుంది అది ఆన్సర్. మేము ఎన్నో టెస్ట్లు చేసి చూసాం దానికి. సో అందరికీ నేను చెప్తా ఇది ఒకటి పెట్టుకోండి, మీకు ఏదేదో క్వశ్చన్ ఉంటాయి కదా మనకు, వెళ్ళాలా వద్దా, చేయాలా వద్దా, దీన్ని అడగండి చెప్తుంది అని చెప్తాను, నన్ను అడగండి అవి, దీన్ని అడగండి అని చెప్తా.
సో అట్లా మేము ఇట్లాగే ఆవిడలో సోల్ ఉందా అంటే అది ఎస్ నో తిరుగుతుంది. నేను ఇప్పటికి ముగ్గురు ఎవరెవరు చెప్పాను, అది వాళ్ళ ముందు పెట్టి అడిగితే అది ఎస్ చెప్పింది నాకు. దాన్ని పంపించడం ఎలా అండి? ఇప్పుడు ఇంట్లో ఉన్న సోల్స్ ఫస్ట్ చెప్తా, ఈ లోపల ఉంది అది నెక్స్ట్ చెప్తా. సో ఇంట్లో ఉంది ఇంకొక రీజన్ ఎందుకు వస్తారు ఆ సోల్స్ అంటే, ఒకటేమో అలా చనిపోయి, సో ఎప్పుడో 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద చనిపోయిన మన యాన్సిస్టర్స్ కూడా ఉన్న వాళ్ళు ఇక్కడే ఉండిపోతారు. 100 ఏళ్ళ కింద చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు, ఇంకో యుగంలో చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు నేను కలకత్తాలో మెడిటేషన్స్ చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు, నా మీద ఏదో సోల్ కూర్చుని నన్ను గొంతు పిసికినట్టు ఫీల్ అవుతున్నా అన్నారు. అదేంటంటే అక్కడ బాగా ఈ యుద్ధాలు అంటే గుళ్ళను ఈ ముస్లిమ్స్ దాడి చేసి చాలా మంది చంపేశారు కదా, అవన్నీ సడన్ డెత్సే కదా, చాలా మంది ఉండిపోయారు అట్లా. సో నార్త్ లో చాలా ఎర్త్ బాండ్ సోల్స్ ఉన్నాయి. అప్పుడు నాకు పట్టుకున్న దాన్ని నేను, అప్పుడు అర్థమైంది నాకు, ఓహో ఇవి ఒకటి ఉన్నాయి అని మెల్లిగా దాని మీద రీసెర్చ్ చేసి అది చేసి ఎట్లా పంపించాలి అన్నది కనుక్కున్నాం మేము. సో దాన్ని మీరు ఏం లేదు అంటే వేరే సోల్స్ కూడా వచ్చి ఉండొచ్చు మన ఇంట్లో, మన ఓన్ బంధువులు ఉండొచ్చు. సో మరి ఎలా తెలుస్తుంది మీకు ఉన్నట్టు, రైట్? నేను మొన్న డాలస్లో మేము రిట్రీట్ చేసినప్పుడు నాకు మెయిన్ కౌన్సిలింగ్, నేను దాన్ని బాగా పట్టుకుంటా. కౌన్సిలింగ్తో వాళ్ళని చేంజ్ చేసినట్టుగా క్లాసెస్తో చేంజ్ చేయలేం. ఇప్పుడు ఇది చూసి చేంజ్ ఎవరు కానీ నాలెడ్జ్ వస్తుంది, అంటే తెలుస్తుంది అయ్యే అవకాశం ఉంది అని ఒకటి తెలుసుకుంటారు అంతే. కానీ కౌన్సిలింగ్స్తో చేంజ్ చేయవచ్చు. సో అందుకని మేము ఏం చేసాం, 5 o'clock మాది అయిపోయాక 6కి అయిపోయింది, 6 to night 10 వరకు కంటిన్యూస్గా 10 minutes కౌన్సిలింగ్. నాకు ఇట్లా చూడగానే నేను చెప్పేస్తాను, నీకు ఇష్యూ ఉంది, ఇది ఉంది, ఇది చెయ్యు అని. 10 minutesలో నేను ఒకరిని ఈజీగా ఇది చేయగలను. అందులో 18 ఇచ్చాను నేను, 16 ఎర్త్ బాండ్ సోల్స్. అంటే 3 daysలో ఎర్త్ బాండ్ సోల్ని పంపించచ్చు. 3 daysలో వాళ్ళ లైఫ్ నార్మల్ అయిపోతుంది, కంప్లీట్ నార్మల్ అవుతుంది, హ్యాపీగా అవుతుంది. సో అది నాకు అది ఈజియెస్ట్ ప్రాబ్లం అంట నేను. ఎర్త్ బాండ్ సోల్ ఈజ్ ద ఈజియెస్ట్ ప్రాబ్లం టు, ఎందుకంటే మొత్తం మంది ఎలానే అయిపోతారు, పిల్లలు హ్యాపీ అయిపోతారు, తల్లిదండ్రులు హ్యాపీ అవుతారు, అత్తమామలు హ్యాపీ అవుతారు, మొత్తం ఎనర్జీ చేంజ్ అవుతుంది అక్కడ. సో ఇంకొక రెండవ రీజన్ ఎర్త్ బాండ్ సోల్ వచ్చేది ఏంటంటే, ఒక జన్మలో మనం ఎవరినైనా చంపామనుకోండి, అది మనం సైసాత్మలు అంటారు కదా, అప్పుడు మనము చేసిన పనులు అవే కదా. అప్పుడు కనుక ఎవరో కక్షతో కోపంతో లేకపోతే అయ్యో ఇంట్లో ఇవన్నీ పరిస్థితి నేను వెళ్ళలేను వీళ్ళని ఊరుకోవద్దు అని కక్షతో ఉన్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇప్పుడైతే మనకు ఏ జన్మలో అయితే కర్మని యాక్టివేట్ చేసుకుంటామో ఆ పర్టికులర్ కర్మని, అప్పుడు వారు రావడానికి వాళ్ళకి హక్కు ఉంటుంది, వాటికి ఎనర్జీస్ తెలిసిపోతే మనం ఎక్కడ ఉన్నాము, ఏ కోణంలో ఉన్నా వాళ్ళు రాగలుగుతారు ప్రపంచంలో. అప్పుడు మనని బాగా సతాయిస్తారు, అవి మీద కూర్చోవడము, గొంతు పిసకడం, ఫీలింగ్స్ అన్నీ అవి ఆత్మలు అన్నమాట. ఏది మనం వాటికి తప్పు చేసాం. సో అవైనా ఇవైనా మనం ఏం చేయాలంటే కూర్చొని మనతో పాటు వాటిని కూడా ఆనాసానపతి చేయమన్నారు. అయితే మీరు అంటారు వాటికి బాడీ ఉండదని, కానీ ప్రతి సోల్ బాడీ ఫీల్ అవుతారు. ఇప్పుడు నేను కూడా నైట్ బయటకు వస్తాను అనుకోండి, సోల్గా ఇదంతా తిరగడానికి వెళ్తాం కదా, ప్రతి ఒక్కరిది రిలీజ్ అవుతుంది. అప్పుడు మనకు బాడీ ఫీల్ అవుతాం. అనిరుద్ధ అనే బాడీని నేను షాడో లాగా ఫీల్ అవుతాను, ఎందుకంటే మన అనుకుందే సృష్టి కదా. సో నేను దాన్ని సృష్టించుకుంటా ఆ బాడీ. సో వీళ్ళు కూడా ఎర్త్ బాండ్ సోల్స్ కూడా బాడీని సృష్టించుకుంటారు, వాళ్ళకి శ్వాస సృష్టించుకుంటారు. సో వాళ్ళు సృష్టించుకున్న శ్వాసతో ఆనాపానసతి చేయగలుగుతారు. సో మనతో పాటు కూర్చోబెట్టుకుని వాళ్ళకి ఏం బోధ చేయాలంటే, నువ్వు నాతో పాటు కూర్చొని నేను 3 రోజులు ఆనాపానసతి చెయ్యి, నేను చేసినా చేయకుండా నువ్వు 3 రోజులు ఇలాగే కూర్చొని చెయ్యి. చేసినప్పుడు నీలో ఎనర్జీస్ ఇంక్రీజ్ అయ్యి మాస్టర్స్కి నేను గైడ్ చేస్తా, వాళ్ళు వచ్చి నువ్వు ఏ సోల్ సిటీకి అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళాలో, మొత్తం మనకు 9 సోల్ సిటీస్ ఉంటాయి, నువ్వు ఏ సిటీకి వెళ్ళాలో వాళ్ళు ఆ మాస్టర్స్ వచ్చి నేను తీసుకెళ్తాను. అప్పుడు నువ్వు అద్భుతంగా శరీరాన్ని పొందొచ్చు, ఫుడ్ తినొచ్చు, ఎందుకంటే ఆత్మకు ఫుడ్ తినలేదు కదా, ఇక్కడ కొద్దిగా ఫీల్ అవుతూ ఉంటుంది ఫుడ్ తిన్న టేస్ట్ రావట్లేదు. ఫుడ్ తినొచ్చు, పడుకోవచ్చు, నీకు ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళంతతో గడపచ్చు, నువ్వు అద్భుతమైన జీవితాన్ని పొందొచ్చు. నేను అది వాళ్ళకి చెప్పి నీకు మంచి జీవితం వచ్చేలాగా నేను మెడిటేషన్ చేసి నేను పంపిస్తాను, నువ్వు కూర్చో. వీళ్ళు మన యాన్సిస్టర్స్ వీళ్ళు ఉంటే కూర్చుంటారు, ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ రియలైజ్ అవుతారు నేను చేసిన తప్పు వెళ్ళాలి అని. సో నేను ఎలా గుర్తుపడతాను, మరి అది ఒక వేరే విధంగా కూడా ఇప్పుడు కొట్లాడొచ్చు కదా పిల్లలు బయట వాళ్ళది. మనం ఎలా గుర్తుపడతానంటే వాళ్ళు ఒక డ్రీమ్ చెప్తారు, మనం ఆడ కూర్చున్నప్పుడు ఆ కౌన్సిలింగ్ లోనే, నాకు మా ఆంటీ చనిపోయింది, ఆంటీ ఊరికే నా డ్రీమ్ లోకి వచ్చి ఏడుస్తుంది, ఒక చీకట్లో కూర్చొని ఏడుస్తుంది, నాకు అక్కడ వెళ్ళడానికి కూడా అవ్వదు, దానికి ఏం స్టెప్స్ ఉండవు, ఇలా చెప్తారు. ఇంకా ఆవిడ ఎర్త్ బాండ్ సోల్.
లేకపోతే వచ్చి ఇప్పుడు తండ్రి లాంటి వాళ్ళు వచ్చి జ్ఞానం ఇస్తుండ్రు, నువ్వు జాబ్ తీసుకో, భౌతికమైన. ఆత్మలోకంలో ఉంటే ఇవి మాట్లాడడం కదా మనం. సో భౌతికమైనవి చెప్తారు, నువ్వు ఆ జాబ్ ఎందుకు వదిలేసినావు, ఇంకెక్కువ డబ్బులు సంపాదించు. ఇది నేను రీసెంట్గా ఒకటి డాలస్లో చూసాను అనమాట. సో ఆయన ఎప్పటి నుంచో మెడిటేటర్, కానీ ఆయన సరిగ్గా పడుకోలేకపోతున్నాడు, బాగా అప్సెటింగ్గా ఉంటాడంట, సడన్గా మూడ్స్ చేంజ్ అవుతాయి, ప్లస్ కోపం ఉంది. ఇవన్నీ అవి ఇచ్చిన ఎనర్జీస్. అతను అలా కాదు, మనం వీళ్ళని జడ్జి చేస్తాం కాదు. సో ఎప్పుడైతే ఆ ఫాదర్కి రోజు ఫుడ్ పెడతాడట, ఇంకా డ్రీమ్లో వచ్చి ఆ ఫుడ్ పెట్టు, ఈ ఫుడ్ పెట్టు, నాకు నిన్న కోవా పెట్టలేదు ఏంటి అని అడుగుతాడట. నాకైతే అసలు అద్భుతం అనిపించింది ఆయన డ్రీమ్స్ వింటే, అబ్బా అని. అది చెప్పాము, మీ ఫాదర్ వెళ్ళేది ఉన్నారు, మీరు తీసేసుకోండి, రిలీజ్ అవుతుంది అంటే. ఇంకా వాళ్ళు అలా 3 రోజులు ఆనాపానసతి చేస్తుంటే మనం మాస్టర్స్ని, ఈయన ఏ లోకం నుంచి వచ్చారో ఆ లోకం మాస్టర్స్ని ఇన్వైట్ చేసుకుంటున్నా. ఈయనది ఎప్పుడైతే ఆత్మశక్తి పెరుగుతుందో, అంటే తీసుకుపోయే శక్తి వస్తుందో, అంటే ఆ ఎనర్జీకి వస్తారో మీరు తీసుకెళ్ళిపోండి అని చెప్పేస్తే, ఇంకా వాళ్ళకి ఎప్పుడు ఎనర్జీ, ఒక్కోసారి మనం గ్రూప్ మెడిటేషన్లో ఇమీడియట్గా తీసుకెళ్తారు. మనము వాళ్ళని కూర్చోబెడితే ఇమీడియట్, ఎందుకంటే వాళ్ళ ఎనర్జీస్, గ్రూప్ మెడిటేషన్ కదా, ఎనర్జీస్ ఇమీడియట్గా వెళ్ళిపోతాయి ఆ సోల్స్. సో మనము కూర్చొని అడగొచ్చు పడుకుంటప్పుడు, నా యాన్సిస్టర్స్లో ఎవరు ఎర్త్బౌండ్ సోల్ ఉన్నా చూపియండి అంటే వాళ్ళు మీ డ్రీమ్లోకి వస్తారు. ఎట్లా వస్తారు? అప్సెటింగ్గా, కోపంగా, ఏడుస్తున్నట్టు, బాధతో నన్ను పంపి అని. కొంతమంది నేను ఏం చూసానంటే, నేను అంటే ఇప్పుడు వాళ్ళకి బాగా ఇష్టం ఉన్న పీపుల్తో స్కూటర్ మీద వెళ్తూ, మనం తినడానికి వెళ్దాం రా అని తీసుకెళ్తూ, కానీ ఎవరు చెప్పకు నేను ఇక్కడే ఉన్నా, ఇలా చెప్తారు వాళ్ళు. అంటే అప్పటికి వాళ్ళ రియలైజేషన్ లేదు, నేను వెళ్ళిపోవాలి, ఇక్కడ ఉండి నేను టైం వేస్ట్ చేస్తున్నా అన్న రియలైజేషన్ వాళ్ళకి లేదని అర్థం. సో కొత్తగా చనిపోయిన వాళ్ళకి ఆ రిలేషన్ ఉండదు. సో ఎప్పుడైతే ఆ రియలైజేషన్లోకి వస్తారో అప్పుడు వాళ్ళు బాధతో మనల్ని అడుగుతారు, నన్ను పంపించేసేయి. అలా డ్రీమ్స్ కూడా చూసాం, నన్ను పంపించేసేయి అని. ఇంకా స్పెషల్లీ ఎక్కువ పిల్లలు ఎర్త్బౌండ్ సోల్స్ అవ్వరు, అండర్ 18 ఎర్త్బౌండ్ సోల్స్ అవ్వరు. వాళ్ళు ఒక మిషన్తో వస్తారు. మనకి కనుక అలాంటి ఆ తల్లిదండ్రులకి ఆ టైంలో కిడ్ పోయేది కనుక వాళ్ళు నేర్చుకోవడానికి తెచ్చుకుంటే, అంటే మనం కర్మ అని ఊరికే అనం కదా. సో అందుకే నేర్చుకోవడానికే కదా ప్రతి ఒక్కటి మనం మన బాధ తెచ్చుకునేది. ఇప్పుడు నాకు మతిమరుపు వచ్చిందంటే నేను ఇంత స్టేజ్కి వచ్చాను, ప్రతిలోంచి పాజిటివ్ వస్తుంది కదా. సో వీళ్ళు ఏం నేర్చుకోవాలో ఆ కిడ్నీ లూజ్ అయ్యేది వాళ్ళలో ఉంటుంది. అప్పుడు ఆ కిడ్ మ్యాచ్ చేసుకుంటాడు, సరే నేను తొందరగా వెళ్ళిపోతే వాళ్ళకి మళ్ళీ జన్మ డబుల్ ప్రమోషన్ ఉంటుంది. సో ఈజీగా సార్ అది. ఇప్పుడు మనం ఇంత కష్టపడే వాళ్ళు, సరే నేను అద్భుతమైన జీవితాన్ని మళ్ళీ పొందొచ్చు కదా అనేసి వాళ్ళు తొందర పోవడానికి ఒప్పుకొని దాన్ని మ్యాచ్ చేసుకొని వస్తారు. సో వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ వాళ్ళ లోకం వాళ్ళు వెళ్ళిపోతారు. చిన్నపిల్లలు ఎప్పుడైనా వాళ్ళ ఆత్మస్థితిలో ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలిసి వెళ్ళిపోవాలని. ఈ అటాచ్మెంట్స్ అన్నీ ఉండవు వాళ్ళకి. అప్పటికి తల్లిదండ్రి మీద కూడా ప్రేమ ఉంటుంది కానీ అటాచ్మెంట్ ఉండదు. అటాచ్మెంట్ అన్నది మనం పెరుగుతూ ఉన్న కొద్దీ వచ్చేదే, జ్ఞానం లేనప్పుడు మనకు తెలియకుండా వచ్చేదే అటాచ్మెంట్.